నమస్తే. ప్రస్తుతం ఒక ప్రధాన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగళపల్లిలో ఉన్నటువంటి సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకుల పట్ల ఇష్టానుసారంగా వాళ్ళని తొలగిస్తూ రిజైన్ చేసి వెళ్ళాలనుకున్న వాళ్ళను వెళ్ళనీయకుండా ఇబ్బందులు పెడుతూ ఫోర్స్ఫుల్గా రిజిగ్నేషన్ చేయాలని చెప్పేసి కొంతమంది అధ్యాపకులను చేయిస్తున్నటువంటి వ్యవహారం సివిఆర్ కాలేజీలో జరుగుతుంది. ఇన్స్పెక్షన్ల కన్నా ముందు వారిని నియమించుకొని ఇన్స్పెక్షన్లు అయిన తర్వాత, అడ్మిషన్లు అయిన తర్వాత మధ్యంతరంగా వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా రిజైన్ చేయాలని చెప్పేసి చెప్తూ వారిని తొలగిస్తున్నటువంటి విషయం మీకు మన కళ్ళ ముందు కనపడుతుంది. అధ్యాపకులు వాళ్ళు తొలగిస్తే ఎక్కడ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. వారు వాపోతున్నారు. ఒక్కసారైనా ఆలోచించకుండా రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు అవసరం వచ్చేంతవరకే రిక్రూట్మెంట్ చేసుకోవాలి. కానీ అధికంగా మేము రిక్రూట్మెంట్ చేసుకున్నాము అని చెప్పేసి వీరిని ఎలాంటి కారణం లేకుండా తొలగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఆ కళాశాల యాజమాన్యాన్ని మేము అడుగుతున్నాం. రిక్రూట్మెంట్ చేసే టైంలో రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్ల యొక్క అర్హతా ప్రమాణాలు ఏమున్నాయి, మరి వాళ్ళు రిక్రూట్ చేసినటువంటి ఫ్యాకల్టీ యొక్క అర్హతా ప్రమాణాలు ఏమున్నాయో ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఆ రోజు రిక్రూట్మెంట్ చేసుకొని ఇవాళ మధ్యంతరమే వాళ్ళని తొలగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక కాలేజీ ఫ్యాకల్టీ, లేడీ ఫ్యాకల్టీ, నాకొద్దు, నేను జాబ్ చేయలేను, నా హెల్త్ బాగాలేదు, 2 నెలల ముందే రిజిగ్నేషన్ చేస్తే ఆమెను రిలీవ్ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసి మంత్లీ జీతంలో సగం జీతమే వేస్తూ వారిని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు నెట్టేస్తున్నటువంటి కాలేజీ సివిఆర్ కాలేజ్. మరి అక్కడనేమో ఆ రీతి, ఇక్కడ ఈ రీతి. కొంతమంది అధ్యాపకులను తొలగించడం వాళ్ళదే పని, పోతామని చెప్పేసి తొలగించకుండా ఉంచడం వారిదే. రెండు వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982కి విరుద్ధం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా యజమాని స్పందించి తొలగిస్తున్నటువంటి అధ్యాపకులను వెంటనే రిటర్న్ చేసుకోవాలి. వారిని ఏ ఒక్కరిని కూడా వారి విధుల నుంచి తొలగించకుండా చూడాలని చెప్పేసి యాజమాన్యానికి మేము సవినయంగా తెలియజేస్తున్నాం.